ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గాని కమ్యూనికేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మరి అలాంటి కమ్యూనికేషన్‌ని భార్యాభర్తల మధ్యన గాని, ఒక లవర్స్ మధ్యలో అయినా కానీ, ఒక ఫ్రెండ్స్ మధ్యలో అయినా కానీ మిస్ అవుతుంది. మరి అలా కమ్యూనికేషన్ మిస్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అనే దాని గురించి కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్ అలాగే రిలేషన్‌షిప్ కోచ్ అయిన గణేష్ మండాడి గారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. నమస్తే. కమ్యూనికేషన్. సో, ఈ హ్మ్. కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా లేకపోతే హ్మ్. మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ హ్మ్. ఎలా ఉంటాయి సార్? కమ్యూనికేషన్ ఎనీ రిలేషన్‌షిప్ హ్మ్. పర్టిక్యులర్‌గా భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషన్‌షిప్‌కి ఒక ఆక్సిజన్ లాంటిది. మన ఇన్హేలింగ్ అండ్ ఎక్స్‌హేల్ ఊపిరి శ్వాస ఎలా పీల్చుకుంటాం అంతే ఇంపార్టెంట్. హ్మ్. ఇన్హేల్ అండ్ ఎక్స్‌హేల్. మామూలుగా ఏందంటే కమ్యూనికేషన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే మాటలు మాట్లాడాలి. ఫ్లో ఆఫ్ వర్డ్స్ అనుకుంటారు. హ్మ్. హెల్తీ కమ్యూనికేషన్ మ్యారిటల్ లైఫ్‌లో కావాల్సింది కేవలం మాటలే కాదు. ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నారో అది పక్కన పెట్టిన ఇదేంటంటే ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవ్వాలి వాళ్ళు. ఒకరి ఎమోషన్స్‌ని ఒకరు కనెక్ట్ చేసుకొని, అర్థం చేసుకోగలగాలి. సో, ఎమోషనల్ అండర్‌స్టాండింగ్, ఎమోషనల్ సేఫ్టీ, ఎమోషనల్ కనెక్ట్ అనేది నీడ్ ఆఫ్ ది అవర్. హ్మ్. హెల్తీగా ఉండాలంటే మ్యారేజ్. ఎందుకంటే ఎమోషన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఎమోషన్ ఈల్డ్స్ హైయర్ కంటెంట్‌మెంట్ దెన్ ఎనీ మెటీరియల్ వెల్త్. హ్మ్. ఎమోషన్స్ చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమోషన్ 100 లాజిక్‌ని కూడా ఓడించగలదు. ఎమోషన్ చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. సో, లైఫ్ పార్ట్నర్ ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళ ఎమోషన్స్‌కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటల కంటే వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఎమోషన్స్‌కి వెయిట్ చాలా ఉంటుంది. వాటిని మిస్ అవ్వకూడదు. హుహుహు. ఏదో మామూలుగా ఏదో చెప్పింది కదా! విన్నాను కదా! అంటాం. కానీ ఆ ఇంటెన్సిటీ ఏంటి? ఆ కమ్యూనికేషన్‌లో ఆ ఇంటెన్సిటీ ఏంటి? వాళ్ళ ఎమోషన్స్‌కున్న మాగ్నిట్యూడ్, ఆ గ్రావిటీ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్ ఓకే. బాగానే ఉన్నానంటే బాగున్నట్టు కాదు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌లో అస్సలు బాగాలేనట్టు. హుహుహు. ఓకే అంటారు. యెస్ అని చెప్తారు. యెస్ అని కాదు. హావభావాలు నో అని చెప్తున్నాయి. మాట యెస్ అంటుంది. సో, మాట్లాడేటప్పుడు ఫేషియల్ ఐ కాంటాక్ట్ లేకుండా, ఎమోషన్స్ ఒకరినొకరు అబ్జర్వ్ చేయకుండా, అక్కడో నిల్చొని, ఇక్కడో నిల్చొని, అటు ఇటు చూస్తూ పనులు చేస్తూ మాట్లాడుకున్నప్పుడు కనెక్ట్ అవ్వదు. డిస్కనెక్ట్ అవుతది. ఓకే. నేను ఎస్ చెప్పాలి అందుకే ఎస్ చెప్తున్నాను. నేను హ్మ్. నో చెప్పాలి ఫార్మాలిటీకి నో చెప్తున్నాను. సో, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ యెస్ ఆర్ నో అనేది. అదే కాదు ఎలాంటి టాపిక్ మాట్లాడినా, ఎంత సెన్సిటివ్ టాపిక్ మాట్లాడినా, మాటల వెనుకల ఉన్న ఎమోషన్స్‌ని మనం పసిగట్టాలి. అర్థం చేసుకోవాలి. ఇక్కడేందంటే ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని, ఆ ఎమోషన్స్‌ని రెస్పెక్ట్ చేయాలి. గౌరవించాలి. అది హెల్తీ కమ్యూనికేషన్. కానీ సార్ హ్మ్. ఇప్పుడు ఒక హస్బెండ్, వైఫ్ కానీ ఎవరైనా కానీ కూర్చొని అంటే గంటలు, గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. ఆ కమ్యూనికేషన్ బానే ఉంటది కదా! మరి వాళ్ళ మధ్యలో కూడా ప్రేమ లేదని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? ప్రేమ వేరు. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే ఎమోషనల్‌తో కనెక్ట్ అయ్యే విధానం వేరు. ఎంత ప్రేమ ఉన్నా నేను బయట కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకుంటే అది లేని కిందకే వస్తది. ప్రేమ బయటకి రాదు. కానీ ఇప్పుడు చూడండి అందరికి నా కూడా దగ్గర ఎగ్జాంపుల్ ఇస్తాను చిన్న హ్మ్. ఎగ్జాంపుల్. నేను చాలా జీనియస్ అనుకో ఓకే. ఎగ్జాంపుల్. హ్మ్. బాగా చదువుకుంటా అన్నీ వచ్చు నాకు. 100 బుక్కులు చదివేసాను. ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవుతాను. నాకున్న నాలెడ్జ్‌ని నేను పేపర్ మీద రాస్తేనే కదా బయట ఎక్స్‌ప్రెస్ చేస్తేనే కదా నాకు నాలెడ్జ్ ఉన్నట్టు. ఎగ్జామ్ తీసుకుందాం. హ్మ్. ఏదైనా సిట్యుయేషన్‌లో నేను బయట రాయాల్సిందే. నాకు గ్రేడింగ్ రావాలంటే నాకున్న నాలెడ్జ్‌ని నేను ఎక్స్‌ప్రెస్ చేయాలి. హ్మ్. అప్పుడే నేను పాస్ అవ్వడము, నాకు గ్రేడింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడేంటంటే లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో కూడా ఎంత ప్రేమ ఉన్నా అది బయటకి ఎక్స్‌ప్రెస్ చేయకుంటే నాలెడ్జ్ హిడెన్ లాగా ప్రేమను లోపట లాకేసి పెట్టుకున్నాను. ఓకే. అంతే ఇంకా. సో, ఇక్కడేందంటే నార్మల్‌గా ఏం చేస్తున్నారంటే చాలామంది దంపతులు ఏం చేస్తారంటే వాళ్ళ ఎమోషన్స్‌ని మామూలుగా ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఒక హ్యాండ్ కర్చీఫ్ లాగా మలిచేసి పాకెట్‌లో పెట్టుకున్నట్టుంది. ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి ఆ టైంలో. లేకుంటే ఏమవుతది ఎదుటి వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్‌కి ఆ సీరియస్‌నెస్ దాని ఇంటెన్సిటీ తెలీదు. ఇప్పుడు చాలా గొడవలకి ఇప్పుడున్న మ్యారిటల్ కపుల్స్‌లో ఇప్పుడు నేను కోచింగ్ చేస్తున్నాను కదా! అన్నిటికంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ బ్రేకప్స్‌కి, డివోర్సెస్‌కి ఈవెన్ డివోర్స్ కాని వాళ్ళు కూడా ప్రతిరోజు గొడవ పడడానికి కారణం ఒకరిని ఒకరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోవడం. హుహు. ఒకరి ఎమోషన్స్‌ని ఒకరు రెస్పెక్ట్ చేయకపోవడం. ఒకరి ఎమోషన్స్ ఒకరు గౌరవించి, రెస్పెక్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి మిగతా భేదాభిప్రాయాలున్నా అన్నీ సర్దుకుపోతాయి. హ్మ్. వాళ్ళు ఒక ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ మోస్తున్నా, ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినా, ఇంకేదన్నా హెల్త్ క్రైసిస్ ఉన్నా, ఇంకెలాంటి ఛాలెంజెస్ ఉన్నా, ఇద్దరు ఎమోషనల్ కనెక్ట్ అవుతా వాళ్ళు ఒక టీమ్ అప్ అవుతారు. ఇద్దరు ఒకే దాటిలో కలిసి ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారు. హ్మ్. ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ లేదనుకో, ఆ ఎమోషనల్ బాండ్ అది లేదనుకో, వాళ్ళు ఏమవుతారంటే ప్రాబ్లమ్ మధ్యలో పెట్టేసి, ఈ ప్రాబ్లమ్ నీ వల్లనే వచ్చింది. ఆ ప్రాబ్లమ్ నీ వల్లనే వచ్చింది. వాళ్ళిద్దరు అపోనెంట్స్ అయితారు. ఒక కాంపిటీటర్స్ లాగా గొడవ పడతారు. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. హ్మ్. ఆ సమస్య అక్కడే ఉంటది. ఆ చిన్న ప్రాబ్లమ్ కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితది. అది పక్కకెళ్ళిపోయి ఇంకో ప్రాబ్లమ్ కొత్తది స్టార్ట్ అయితది. ఇద్దరికి ఒకరి మధ్యలో ఒకరు అన్నీ ఫాస్ట్ అన్ని బ్యాగేజెస్ అన్నీ కూడా ముందుకొచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తాయి. హ్మ్. తర్వాత ఎంత స్థాయికెళ్ళిపోతాయంటే ఇద్దరు డిస్కనెక్ట్ అవుతారు. ఇంకా డివోర్స్ ఆప్షన్స్, బ్రేకప్ ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. చిన్ననే స్టార్ట్ అవుతది. ఒక పెద్ద రిజర్వాయర్‌కి ఒక చిన్నది హోల్ పడితే హ్మ్. కొన్ని కొన్ని డ్రాప్సే లీక్ అవుతున్నాయి. అక్కడ వదిలేస్తే
దట్ కెన్ బికమ్ ఎ బిగ్గర్ క్రాక్ అండ్ ఇట్ కెన్ కొలాప్స్. సో మ్యారిటల్ లైఫ్లో కూడా కమ్యూనికేషన్లో స్టార్టింగ్లో చిన్న మిస్అండర్స్టాండింగ్, ఇమోషనల్ డిస్కనెక్ట్ చిన్న స్థాయిలో బిగినింగ్లోనే దాన్ని మనము అంటే అటెన్షన్గా మనం కేర్ తీసుకోకుంటే, ఆ కనెక్ట్ బిల్డ్ చేయకుంటే, విస్మరిస్తే మాత్రం పెద్దగా అవుతుంది. ఇంతకుముందు ఒక డ్యామ్ బ్లాస్ట్ అయినట్టు, బ్రేక్ అయినట్టు కొలాప్స్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఇక్కడ ఏంటంటే ఎవరు రైటు ఎవరు రాంగ్ అని కాదు. మామూలుగా గొడవలు ఎలా ఉంటాయంటే భార్యాభర్తల మధ్యలో నేను రైటు నువ్వు తప్పు, నేనే కరెక్టు, నేనే నెగ్గాలి నువ్వే తగ్గాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఒకరినొకరు కనెక్ట్ అవ్వకూడదు. ఇద్దరి మధ్యలో ఏంటంటే ఒక హావభావాలు మ్యాచ్ అయినప్పుడు నేను నెగ్గాలని ప్రయత్నించరు. ఎదుటి వాళ్ళ సంతోషము, నా సంతోషాన్ని, తన సంతోషాన్ని, ప్రాబ్లం కూడా పక్కన పెడతారు. ఇప్పుడు చూడు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో, పర్టికులర్ ఫిమేల్స్కి. ఫిమేల్స్ అంటే భార్యలు కంప్లైంట్స్ కావచ్చు, వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్, 10 ప్రాబ్లమ్స్ సర్వే చెప్తున్నాను, నేను చెప్పడమే కాదు, ఇవి నేను కూడా చూస్తున్నాను కోచింగ్లో. ఒక 10 ప్రాబ్లమ్స్లో ఒక 7 ప్రాబ్లమ్స్ ఇమోషనల్గా వ్యాలిడేషనే కోరుకుంటారు వాళ్ళు. ఏమొద్దు, సొల్యూషన్ వద్దు, అవును కరెక్టే కదా, నీ ఫీలింగ్స్ ఐ కెన్ అండర్స్టాండ్ అని ఆ ఫీలింగ్స్కి వాళ్ళకున్న భావాలను వ్యాలిడేట్ చేసి యాక్సెప్టెన్స్, వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తే ఆ 70% ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్సే కావు. ఓన్లీ 20-30% వాటికి రియల్ సొల్యూషన్స్ కావాలి. బయట నుంచి ఏదో కొనుక్కరావడము, మెటీరియల్గా ఏదైనా ఫుల్ఫిల్ చేయడము, అలాంటి అవసరం ఉంటుంది. 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ అవుతాయి. లేకుంటే అందులో ఒక ప్రాబ్లమ్ చాలా, 7 ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లమ్ చాలా వాళ్ళ బ్రేకప్. కానీ సార్ ఇప్పుడు అమ్మాయిలు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు అంతేగా అంటే సరిపోతుందా అబ్బాయిలు? ఇప్పుడు సరిపోదు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి బాగా. ఇప్పుడు ఏంటంటే జెన్యూన్ ఆథెంటిక్ వ్యాలిడేషన్ కావాలి. ఫార్మాలిటీకి అంతేగా అంటే జరగదు. అది సినిమాలో బాగుంటుంది చూస్తున్నట్టు, బట్ రియల్ లైఫ్లో అవ్వదు. అంటే ఇక్కడ ఇమోషనల్ బాండ్ అనేది ఆథెంటిక్, జెన్యూన్, అన్బయాస్గానే ఉండాలి. దే నీడ్ టు బీ హానెస్ట్. ట్రస్ట్ మీదనే ఉంటుంది బంధం అనేది, తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఏదో ఫార్మాలిటీకి అంతేగా అంటే నెక్స్ట్ టైం అదే టాపిక్ వచ్చినప్పుడు నాకు గుర్తే ఉండదు ఏం చెప్పాను, ఎందుకు చెప్పాను అనేది. సో ఇట్ విల్ బికమ్ ఏ లై, అబద్ధం లాగా అయిపోతుంది. సో లాస్ట్ టైం నువ్వేం వినలేదు, నువ్వు చెప్పలేదు, సో ఇట్ విల్ బికమ్ ఏ బిగ్గర్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ కాదు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎన్నిసార్లు ఎస్ చెప్తున్నాం, ఎన్నిసార్లు సారీ చెప్తున్నాం అని క్వాంటిటీ కాదు. ఇక్కడ సారీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అండర్స్టాండింగ్, అక్నాలెడ్జ్ చేయడం, ప్రాబ్లమ్ని అక్నాలెడ్జ్ చేయడం, వ్యాలిడేట్ చేయడం. ఇక్కడ సారీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇమోషన్స్ కనెక్ట్ అయ్యి ఏంటంటే అది రిపీట్ అవ్వకుండా యాక్షన్స్, రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ తీసుకోవడం ఇంపార్టెంట్. సారీ చెప్పకుండా పర్లేదు. నేను 100 సార్లు సారీ చెప్పిన, సారీకి ఎన్నిసార్లు సారీ చెప్తే ఆ సారీకి వాల్యూ అంత తగ్గుతూ ఉంటుంది. వీలైనంత వరకు సారీని తగ్గించాలి, వాడకూడదు. సారీ అనేది వాడకూడదు, గుర్తెట్టుకోండి. సారీలు అయితే ఎక్కువ చెప్పకండి, ఎందుకంటే సారీకి వాల్యూ ఉండదు. సారీ చెప్తే ఇంకా ట్రిగ్గర్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే సారీకి అర్థం ఎన్నిసార్లు చెప్పినావు సార్, నువ్వు ఎప్పుడు ఇలాగ రిపీట్ చేస్తావు. పాస్ అయ్యి సైలెంట్గా ఉండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకొని జెన్యూన్ ఆథెంటిక్ ధీమా, ఇమోషనల్గా ఒక ధీమా ఇవ్వాలి వాళ్ళకి. అష్యూరెన్స్ ఉండాలి, వ్యాలిడేషన్ ఉండాలి. ఇద్దరి మధ్య ఒక సెన్సిటివ్ టాపిక్ ఉన్నా కానీ ఆ టాపిక్ని ఎలాంటి అంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, ఫియర్ ఆఫ్ వ్యాలిడేషన్ లేకుండా ఒకరినొకరు షేర్ చేసుకోగలగాలి. సెన్సిటివ్ టాపిక్స్ మీద నచ్చని టాపిక్ దాటేయకూడదు, అంచేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ కమ్యూనికేషన్, హెల్తీ కమ్యూనికేషన్. అండ్ కమ్యూనికేషన్ కూడా కంటిన్యూస్గా ఉండాలి. ఒక రోజు ఉంటుంది, ఒకసారి ఉండదని కాదు. ఏ టైంలో కావాలో ఆ టైంలో, క్వాంటిటీ కాదు. అది ఎంతకుముందు చెప్పినట్టు గంటలు అవసరం లేదు. నువ్వు 10-15 నిమిషాలు మాట్లాడినా అటెంటివ్గా ఉండాలి. అంటే ఒక క్వాలిటీ టైం ఇవ్వాలి, ఫుల్ ప్రెజెన్స్ ఉండాలి. ఒక సామెత ఉంది కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్. అది కూడా కాదు, ఇమోషనల్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. మైండ్ ఒకటే కాదు, ఇమోషన్స్ కూడా ప్రజెంట్. ఇంకా మైండ్ అండ్ హార్ట్ రెండు వేరు. మైండ్ ఎప్పుడు లాజిక్స్ని చూస్తుంది, ఫ్యాక్ట్స్ని చూస్తుంది. ఇప్పుడు పర్టికులర్గా లైఫ్ పార్ట్నర్లో ఒకరు మామూలుగా ఫిమేల్స్కి ఎక్కువ ఉంటున్నప్పుడు ఏదన్నా సఫర్ అయ్యేటప్పుడు వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ కాదు, ఇది కాదు ఇది చేస్తే అయిపోతుందని, అది కాదు. వాళ్ళకి కావాల్సిన ఫీలింగ్స్, వాలిడేషన్. కానీ అబ్బాయిల విషయంలో మాత్రం అలా ఉండదు కదా సార్. అంటే ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేయాలనే చూస్తారు. కానీ అమ్మాయిలు కోరుకుంటుంది వేరు, ఆ సొల్యూషన్ కంటే ఆ సపోర్ట్ కావాలనుకో. ఫస్ట్ సపోర్ట్, తర్వాత సాల్వ్ చేయాలి. ఒకవేళ సాల్వ్ చేయకుండా పర్లేదు, సపోర్ట్ ఉంటే ఇంకా 1 year కాదు 10 years కూడా వెయిట్ చేస్తారు, జీవితాంతం కూడా వెయిట్ చేస్తారు. ఇమోషనల్ సపోర్ట్ ఇస్తే ఇక్కడ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ సైకలాజికల్గా డిఫరెంట్లీ వైర్డ్. వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే ఉమెన్ ఆర్ మోర్ ఇమోషనలీ డ్రివెన్. వాళ్ళకి ఇమోషనల్ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ ఎక్స్ప్రెషన్, ఇమోషనల్ వ్యాలిడేషన్ అనేది చాలా ఉంటుంది వాళ్ళకి. మెన్ వచ్చేసి దే ఆర్ నాట్ దట్ ఇమోషనల్. ఇమోషన్స్ ఉంటాయి, 11 కాదు 90% వాళ్ళకి ఇమోషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే సొల్యూషన్ ఓరియంటెడ్, ఫ్యాక్ట్స్ డ్రివెన్, లైక్ లాజికల్, రేషనాలిటీ డ్రివెన్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే దీంట్లో ఏముంది, ఏం కనపడట్లేదు నాకు, అసలు ప్రాబ్లమే లేదంటాం, లేదా అది రిప్లేస్ చేద్దాం, ఫిక్స్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఫిక్స్ చేసేది వస్తువులది కాదు, అంటే ఒకరు ఎమోషన్స్, ఒకరి హార్ట్ని ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, లోన్లీనెస్, కొన్ని ఇమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. అది మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము, టాంజిబుల్ కాదు. వీ హ్యావ్ టు ఫీల్ దేర్.
ఒకవేళ భర్త ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేని పరిస్థితి ఉంటే అర్థం కాకుండా అట్లీస్ట్ ఆ ఎమోషన్ పంచుకోవాలి కూర్చొని. తను కూడా తనతో బాధపడాలి, లేదంటే పంచుకోవాలి ఎమోషన్. బాధను పంచుకోవాలి, ఎమోషన్ పంచుకోవాలి. సొల్యూషన్ ఇవ్వకుండా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొంతమంది ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది కూడా చాలా మందికి రాకపోవచ్చు. అంటే ఇద్దరిలో తీసుకున్నామంటే ఖచ్చితంగా ఒకరు ఆ ఎక్స్ప్రెసివ్లో కొంచెం తక్కువ ఉంటారు. కరెక్ట్. మరి అప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలంటారు? సో అందుకే ఇప్పుడు ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ అవ్వకముందే ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కానీ లవ్ మ్యారేజ్లో కానీ, లవ్ మ్యారేజ్లో అయితే దే హ్యావ్ ఇనఫ్ టైం. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు, జెలసీగా ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో దే షుడ్ నో, వాళ్ళకి ఆర్ట్ తెలియాలి. లేదంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, టైమ్ అండ్ ఎఫర్ట్స్ క్రియేట్ చేయాలి. ఎమోషన్స్ని అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు అర్థం చేసుకోవడం, ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎమోషన్స్ కూడా డీకోడ్ చేయడం అర్థం చేసుకొని వాళ్ళని అదే రెసిప్రోకేట్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వాళ్ళకి కొంచెం అదేంటంటే అవేర్నెస్ పెంచుకోవాలంటే ఇంకేం లేదు. బట్ దే హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్స్. ఇట్స్ ఎ లైఫ్ స్కిల్ చెప్పాలంటే. లైఫ్ స్కిల్ కంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మ్యారిటల్ స్కిల్ అండ్ రిలేషన్షిప్ స్కిల్ అయిపోయింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎమోషనల్గా మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు. ఇప్పుడు చూడండి ఇండస్ట్రీలో కూడా ఆంటర్ప్రినరే తీసుకోండి, లేదా పెద్ద ఎంప్లాయరే తీసుకోండి, హైలీ టాలెంట్ ఉన్న వాళ్ళు గ్రో అవ్వట్లేదు. బాగా టాలెంట్ బిజినెస్లో, పాలిటిక్స్లో, ఈవెన్ ఆంటర్ప్రినర్షిప్లో కానీ ఎమోషనల్గా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు, ఎమోషనల్ మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, జనాల ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎదుగుతారు. ఇప్పుడు ఓట్లు రావాలన్నా పొలిటీషియన్స్కి, జనాదరణ పొందాలన్నా జనాలతో ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఇప్పుడు లాజికల్గా ఎన్ని మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ బిలాంగింగ్నెస్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఆంటర్ప్రినర్ కూడా ఇప్పుడు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సుందర్ పిచాయ్, సత్యనాదెల్ల గారి లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకంటే టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు కంపెనీలో. బట్ వాళ్ళు ఎందుకు ఎదిగారంటే దే హ్యావ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ వాళ్ళిద్దరు కూడా ఒక రేసిజం ఉంది కదా, ఇండియన్ నాన్ అమెరికన్స్ అయ్యి కూడా అది దాటి వెళ్ళారంటే దే క్యారీ సమ్ యూనిక్ స్పిరిట్. అదేంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది పక్కన పెడితే ఏ ఆర్గనైజేషన్లో చూడండి 80% ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ హ్యావింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్యూ. ఒక 20% వాళ్ళు ఈక్యూ తక్కువ ఉన్న ఫర్ ఛాన్స్ వచ్చింది మరి నిలవదు, దే స్ట్రగుల్ ఎ లాట్. ఇప్పుడు వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కంటే 5x 10x ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళు, వాళ్ళ పదవిని నిలుపుకోవాలన్నా, ఆ పొజిషన్ నిలుపుకొని ఎదగాలన్నా. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులు అందరూ కూడా ఒక ఎమోషనల్ క్రియేచర్స్, ఎమోషనల్ బీస్. ఏదైనా ఎమోషన్ తోటే డ్రైవ్ అవుతాం. సో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు మ్యారిటల్ లైఫ్లో ఇంకా సూపర్ ఇంపార్టెంట్. ఇది చేసుకుంటే లైఫ్ మొత్తం బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది, సోషల్ లైఫ్ బాగుంటుంది, అండ్ భార్యాభర్తలే కాదు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కూడా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా దే ఎంజాయ్. కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, మొత్తం ఉండేయని కాదు, తగ్గుతాయి, చాలా వరకు హెల్తీగా ముందుకెళ్తాయి. సో మీరు మొత్తం చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా మనం ఉండాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కంటే ఫస్ట్ మనం ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చి దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళిపోయామంటే దట్ విల్ బీ బెటర్. ఎగ్జాక్ట్లీ. కమ్యూనికేషన్లో ఎమోషన్స్ అనేది 80%, 20% ఇస్ వర్డ్స్, 80% ఇస్ ఎమోషన్స్. ఆ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడే స్ట్రాంగ్ ఉంటుంది ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్. ఆ బంధం కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది, రాక్ సాలిడ్. ఓకే, సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.